శ్రీ మాత్రే నమః. ఈరోజు వచ్చేసి నేను వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవికి కలిపి పూజ చేసుకుంటున్నా అనమాట. సో లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామిని కూడా కలిపి పూజ చేయాలండి. మనకు పూజకు వచ్చేసి కలువ పూలు కనుక ఉన్నట్లయితే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అండి. కలువ పూలన్నా తామర పూలన్నా సో వీటితో పూజ చేసినప్పుడు ఆమె చాలా తృప్తిగా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు. కానీ అలాగే మనము వరలక్ష్మి వ్రతం అప్పుడు పూలతో కొద్దిమంది నోములాగా చేస్తారండి. 108 పూలతో అంటే అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క నామానికి వచ్చేసి ఒక్కొక్క తామర పువ్వు అనేది పెడుతూ పూజ చేస్తుంటారు. సో అది అయితే చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. అంతేకాదు తామర పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వుల్లో కాడతో అన్నమాట. ఒత్తులు ఉంటాయి కదా, వాటితో ఒత్తులు తయారు చేసి దీపారాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే మన ఇంట్లో వచ్చేసి లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. ఆమెకి ఇవంటే చాలా చాలా ఇష్టం. ఇలా చేయడం వల్ల ఇంట్లో వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో రోజు దొరికినా రోజు చేసుకున్న మంచి ఫలితం ఉంటుంది. కానీ మనకి దొరకలేదు వీల్లేదు అన్నప్పుడు ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవడం వల్ల మన ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనకైతే చాలా చాలా పాజిటివిటీ అయితే వస్తుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.